హే ఆల్, వెల్కమ్ టు ప్రతిభ 2.0. సో ఇవాళ వీడియో వచ్చేసి అయితే లాంగ్ వీడియో పెట్టగా మనం ఫ్యూ డేస్ అవుతుంది కదా. సో కాబట్టి ఇవాళ అయితే మనం లాంగ్ వీడియో అయితే పెట్టేస్తున్నాం. అండ్ ఇవాళ లాంగ్ వీడియో ఏంటంటే మీకు తమిళం చూస్తే అర్థమైపోయింది. సో మీరు అనుకున్నట్టే నేను ఇవాళ అయితే మీకు మన ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు ఏం చేస్తాము దాంతో అనేది నేను మీకు మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి తెలుసు కదా, ఇవేంటో తెలుసు కదా. ఇదైతే చెర్రీస్, రెడ్ చెర్రీస్ ఉంటాయి కదా మనకి కేక్ మీద డెకరేట్ చేస్తారు, అవైతే ఇవి డ్రై చెర్రీస్. అవి నీట్గా ఇలా డ్రై చేస్తే ఇలా అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఈ మొత్తం అయితే మిక్స్ చేసి ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటో. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటంటే ఆమ్లా, ఉసిరికాయ. ఇది కూడా డ్రై ఉసిరికాయే. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. వీటిని అయితే మనము ఆల్బక్రా అంటాము. సో ఇదైతే ఆల్బక్రా. అండ్ ఇవైతే తెలిసిందే కదా, డ్రై డేట్స్. అండ్ ఇది కూడా ఆమ్లానే, జీడిపప్పు. అండ్ ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి అయితే ఫ్లాక్స్ సీడ్స్. అండ్ కాజు చెప్పా కదా, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ కిస్మిస్. ఇవి వచ్చేసి బాదం పప్పు. అండ్ ఇదైతే బాక్స్. మనకి ఈ బాక్స్లో అయితే అన్ని ఐటమ్స్ అనేవి వస్తాయి. ఆన్లైన్లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇప్పుడైతే మనకి ఇవ్వాలే న్యూగా ఆర్డర్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి అండ్ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, బట్ దీంట్లో అయితే ఒకటైతే మంచిది మెయిన్ మిస్ అయింది. అది వచ్చేసి చూసారు కదా, ఏం సీడ్స్, పంప్కిన్. అండ్ ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఇవైతే చూస్తున్నారు కదా, ఇదైతే సెట్ 1 2 3 4 5 ప్యాకెట్స్ అయితే వచ్చినాయి. నేను మీకు ఇది ఓపెన్ చేసుకొని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్. ఇవైతే 2 ప్యాకెట్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను మీకు చూపించాను కదా, ఇవైతే ఫ్లాక్ సీడ్స్. ఇవైతే చూసారు కదా, ఇవైతే చాలా హెల్దీ. హెయిర్కైనా మనం తినడానికైనా చాలా హెల్దీ. మీరు వీలైనంత వరకు దీన్ని అయితే ఎంత హెల్దీ అంటే దీన్ని చాలా ఆల్మోస్ట్ అన్నిటికైతే యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఆ రెమెడీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను. హెయిర్ కావాలన్నా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి. అండ్ ఇదైతే జ్యూస్ తాగుతారు, ఓన్లీ ఇది ఒక్కటే. లైక్ ఎలా అంటే ఇదొక్కటి మనము ఈ సీడ్స్ అన్నిటిని అయితే నీట్గా మిక్సీ పట్టేసుకొని పౌడర్ వస్తుంది కదా, అదే పౌడర్ని మనం డైలీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఎలా అయితే తాగుతామో అలాగా 1 స్పూన్ అయితే ఆ పౌడర్ కలిపేసుకొని ఆ వాటర్లో 1 గ్లాస్లో 1 స్పూన్ కలిపేసుకొని తాగితే చాలా హెల్తీగా అండ్ చాలా మంచి హెయిర్ గ్రోత్ అవుతుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన హెల్త్కి అయితే. అండ్ ఇవైతే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కదా. అండ్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేసేస్తున్నాను. చాలా మంచిగా ఇస్తున్నారు ప్యాకింగ్ కూడా ఆన్లైన్లో. చూస్తున్నారు కదా, ఇవి కూడా అసలు చాలా మంచిది పంప్కిన్ సీడ్స్ అనేది. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఇది బౌల్లో పోసి అలా చూపిస్తాను. మీరైతే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇవైతే చూసారు కదా, ఇప్పుడు నేను మీకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో వేసి అయితే చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చూసారా ప్యాకెట్ కవర్స్,
ఈ కవర్ అయితే నేనైతే మొత్తం అయితే రిమూవ్ చేయట్లేదు, ఇలా కొంచెమే రిమూవ్ చేస్తున్నాను. రీజన్ ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమిలో మంచిగా కలిసిపోవాలి అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం అయితే పడుతుంది. సో కాబట్టి మనం ఇలా డివైడ్ చేసేసి పడేస్తే దీన్ని ఒక్కటి సపరేట్గా ఏరుకోలేరు, దీన్ని ఒక్కటైతే పిక్ చేసుకోగలరు, కానీ డస్ట్ వాళ్ళు దీన్ని ఒక్కటైతే తీసేయలేరు. చిన్న చిన్నవి కాబట్టి ఎక్కడో వెళ్ళిపోతాయి అన్నిట్లో, కాబట్టి దాన్ని తీయలేరు. అదే దీనికి ఉంటే రెండు సపరేట్ అవ్వవు, ఇది తీసినప్పుడే దీంతో పాటు ఇది కూడా తీసేస్తారు కాబట్టి. సో ఇదైతే చిన్న టిప్, అందరూ ఇది పాటించాలని కోరుకుంటున్నాను. అండ్ చూసారు కదా సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా ఉన్నాయో. ఇవి చిన్నప్పుడు ఓల్డెన్ డేస్లో ఈ సీడ్స్ ఎలా ఉంటాయంటే మనకి పైన అదొక గ్రాస్ షేప్లో పైన పీల్ అనేది ఉంటుంది. రెండింటిని పగలు కొట్టుకొని ఇలాగా ఓపెన్ చేస్తే మనకి సీడ్స్ అయితే వస్తాయి. చాలా బాగున్నాయి కదా ఈ సీడ్స్. అండ్ ఇప్పుడైతే మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు నేను చేసేది మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది అందరికీ తెలిసిందే, ఏంటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్. సో మళ్ళీ ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి మళ్ళీ అయితే నేను వన్స్ మోర్ చూపిస్తున్నాను. అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ బౌల్ వచ్చేసి ఇవైతే ఉన్నాయి కదా మనము ఇందాక. సో ఇవి డేట్స్, డ్రై డేట్స్ ఉండు. అండ్ ఇవి ఆమ్లా వచ్చేసి ఒక 2 or 3. అండ్ ఇవి వచ్చేసి ఆల్బకరా, అండ్ కొంచెం కాజు, అండ్ కొంచెం బాదం అలా వేసేసి ఇందాక సీడ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ సీడ్స్, కిస్మిస్ అన్నీ ఇలా అయితే వేసేసుకున్నాము. ఇవైతే మాకు సరిపోతాయి. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుంటే అయిపోతుంది ఇదైతే. అండ్ ఇవి కూడా మళ్ళీ వేస్తున్నాను నేను, ఎందుకంటే దీంట్లో అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో అయితే మళ్ళీ వేస్తున్నాను ఇంకొన్ని. అండ్ ఈ సీడ్స్ అయితే పంకిన్ సీడ్స్ మనం వేయలే కదా, ఈ పంకిన్ సీడ్స్ కూడా మనం అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాం. చూసారు కదా అసలు ఎంత కలర్ఫుల్, ఎంత బాగున్నాయో. అండ్ నేను వీటన్నిటిని జస్ట్ ఒక్కసారి అయితే వాష్ చేస్తాను. మనకి ఇంకోటి కూడా ఉంది దీంట్లో, మెయిన్గా వచ్చేసి ఇది చూసారు కదా, కొన్ని అయితే ఇలాగా స్టిక్స్ అయితే వస్తాయి, అంటే వుడెన్ స్టిక్స్ దీంట్లో అయితే వస్తాయి. సో మనం నీట్గా చూసుకోవాలి. అండ్ డస్ట్ కూడా చాలానే ఉంటుంది కాబట్టి నేనైతే ఒక్కసారి అయితే జస్ట్ వాటర్తో క్లీన్ చేసి వాటర్ పోస్తాను. అండ్ ఇప్పుడైతే డ్రైడ్ చెర్రీస్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో అయితే వేసాను. ఇప్పుడన్నీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి, అండ్ దాంట్లో లేవు కూడా. ఇవైతే చాలా యూజ్ కాబట్టి నేను ఇవి అయితే కొన్ని ఎక్కువ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం అంటే లైక్ జెల్గా ఉంటాయి, ఇవి మంచిగా బాయిల్ చేసుకుంటే అర్థమవుతుంది అవి ఎలా ఉంటాయో. కాబట్టి మీడియంగా అయితే వేసుకోవాలి ఈ సీడ్స్ వచ్చేసి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా 1 time మాత్రమే వాష్ చేసుకోవాలి, 2 times లేదా 1 time అంతే వాష్ చేసుకోవాలి. ఎక్కువ వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న ప్రోటీన్, క్యాలరీస్ మొత్తం పోతాయి. సో ఇదైతే 1 to 2 times వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని 1/2 hour కానీ 10 minutes కానీ నానబెట్టేసుకుంటే మనం నీట్గా నానిపోతాయి కదా. అప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇవి ఇలా అనేస్తే లోపల సీడ్స్ తీసేసి మనం మిక్సీకి వేసుకొని, అండ్ ఆ మిక్సీలో ఇవన్నిటికీ నేనైతే 1.5 cup or 1 cup మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను వితౌట్ వాటర్. అండ్ నేను బనానా వేస్తాను. బనానా అనే కాదు, ఏ ఫ్రూట్ ఉన్నా మీరు ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు, అది మాత్రం మీ చాయిస్. సో వీక్లీ 2 times కానీ 3 times తాగినా చాలు, డేకి 1 time అనేది అవసరం లేదు, అది మీ చాయిస్. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.